Hi, hello. Welcome back to our YouTube channel VK Jobs Daily. Daily government jobs and IT local private job updates కోసం subscribe to VK Jobs Daily. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అలాగే క్వాలిఫికేషన్, సో ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు క్లారిఫై అనేది కావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కోల్. ఈ నోటిఫికేషన్ కార్పొరేట్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ఇది వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి చిన్న ఇంట్రడక్షన్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ అనేది వచ్చేసి 12,999 కోట్ల ఫైనాన్షియల్ ఇయర్ 2023 టర్న్ ఓవర్ అనేది కావడం జరిగిందని చెప్పి చిన్న ఇంట్రడక్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి పోస్టులు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి జూనియర్ ఓవర్మెన్ ట్రైనీ, సెకండ్ వచ్చేసి మైనింగ్ సిల్దార్. జూనియర్ ఓవర్మెన్ ట్రైనీ యొక్క పర్ మంత్ సాలరీ 31,000 to 1 lakh సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. 69 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. ఈ 69 వేకెన్సీస్లో అన్రిజర్వ్ వాళ్ళకి 31, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 18, ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ అనేది రావడం జరిగింది. టోటల్గా 69 వేకెన్సీస్. నెక్స్ట్ మైనింగ్ సిల్దార్లో సాలరీ పర్ మంత్ వచ్చేసి 26,000 to 1,10,000. సేమ్ హెడ్ ఆఫీస్ తమిళనాడులో ఉంటుంది. ప్రాజెక్ట్ చేయాల్సిన స్టేట్ వచ్చేసి 102 వేకెన్సీస్. ఈ 102 వేకెన్సీస్లో అన్రిజర్వ్ వాళ్ళకి 59, ఈడబ్ల్యూ వాళ్ళకి 10 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 8 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 24 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి కంపల్సరీగా ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇలా ప్రతి ఒక్క నోటిఫికేషన్ అప్లై చేసుకుని ఎగ్జామ్ రాయడం ద్వారా మీకు ప్రాక్టీస్ కావడం ద్వారా సో ఎండ్ ఆఫ్ ది డే మీరు జాబ్ అనేది క్రాక్ చేయడం జరుగుతుంది. 1 వేకెన్సీ ఉంది, 2 వేకెన్సీ ఉన్నాయి, 3 వేకెన్సీ ఉన్నాయి. ఎగ్జామ్ చాలా టఫ్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇలా ఎలాంటి అపోహ పెట్టుకోవద్దు. మీ ప్రయత్నం మీరు కంపల్సరీగా చేయాలి. ఓకే, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులో జూనియర్ ఓవర్మెన్ పోస్ట్కి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఆర్ డిప్లొమా మైనింగ్ ఇంజనీరింగ్లో ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో అంటే డిప్లొమా ఉండాలి మైనింగ్లో, లేదా మైనింగ్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది జూనియర్ ఓవర్మెన్ ట్రైనింగ్ సంబంధించినటువంటి పోస్ట్కి. నెక్స్ట్ మైనింగ్ సిల్దార్కి డిప్లొమా లేదా డిగ్రీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందులో సబ్జెక్ట్ వచ్చేసి ఒకటి మైనింగ్ అనే సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఈ పోస్టుకు సంబంధించిన శాలరీ అండ్ అలాగే పోస్టుకు సంబంధించిన రిజర్వేషను యోర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి డివైడ్ చేసి ఎన్ని పోస్టులు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. క్వాలిఫికేషన్ కూడా అయిపోయింది. ఈ నోటిఫికేషన్కి నెక్స్ట్ ఇందులో సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ ఫర్ 100 మార్క్స్ సంబంధించినటువంటి ఒక రిటర్న్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ కూడా 2 పార్ట్స్గా ఇవ్వడం జరుగుతుంది అని ఇవ్వడం ఇక్కడ మెన్షన్ చేశారు. మల్టిపుల్ చాయిస్లోనే ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జామ్ యొక్క టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మినిమం 50% మార్క్స్ రావడం వల్ల మీకు క్వాలిఫై అనేది కావడం జరుగుతుంది. కాబట్టి 100%గా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ మీరు అప్లై చేసుకొని ఎగ్జామ్ అనేది అటెండ్ కావాలి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే క్లోజింగ్ డేట్ 14 May 2025 లాస్ట్ డేటు. ఈ లోపల అప్లికేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆన్లైన్ ఉంటుంది కాబట్టి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న అప్లికేషన్ టైంలో మీరు కామెంట్లో కానీ లేదా మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి ఎలా అప్లికేషన్ చేయాలి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు క్లారిటీ అనేది చేయడం జరుగుతుంది. అప్లికేషన్ టైంలో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీకు నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది చూసి మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అప్లై చేసుకోవాల్సిన టైంలో మీకు కావాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.nlcindia.com అనే వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక నోటిఫికేషన్ కాదు, ప్రతి ఒక్క నోటిఫికేషన్ డైలీ అని మన వీకే జాబ్స్ డైలీ యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క క్యాండిడేట్స్, నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ అనేది డైలీ అప్డేట్ చూసుకుంటూ మీ క్వాలిఫై సంబంధించిన నోటిఫికేషన్ వస్తే కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. మీకు అప్లికేషన్ టైంలో కూడా మన వీకే జాబ్స్ డైలీ ప్రతి ఒక్కరికి 100% సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ లోకల్ ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.